అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ విషయం చెప్పడం కూడా చాలా మనసు కష్టంగా, చాలా బాధతో చెప్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే నాకు చాలా అభిమానం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారన్నా, మా నారా లోకేష్ గారన్నా, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారన్నా నాకు చాలా గౌరవం ఉంది. వాళ్ళు ఎంతో అభిమానంగా నన్ను ప్రోత్సహించారు. వాళ్ళకి అందరికీ కూడా ఈ సందర్భంగా క్షమాపణ కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇక్కడ వాస్తవాలు తెలుసుకోవడంలో తప్పు చేస్తున్నారు. ఖచ్చితంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు అనే ఒక నియంతకి మీరు టికెట్ ఇచ్చారు. మేము ఇక్కడ జరిగే విషయాలు ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియజేశాం. కానీ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో మాకైతే తెలీదు. నేనైతే నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి, ఆఖరికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఏ రోజు కూడా సుధీర్ రెడ్డి గారు మాకెప్పుడు అండగా లేరు. ఒక నాయకులైన మాకే అండగా లేనప్పుడు కార్యకర్తలకు ఎలా ఉంటారు, అదేవిధంగా ప్రజలకు ఎలాగుంటారు మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇన్ని విషయాలు తెలియజేసినప్పటికీ కూడా మీరు ఆయన్ని నమ్మి ఆయనకి టికెట్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎటువంటి సహాయం చేయకపోగా ఒక నియంతలాగా హుకుంలు జారీ చేస్తూ ఉంటారు. మేము పార్టీకి విధేయతగా పనిచేయాలనుకుంటున్నామే కానీ ఒక బానిస బతకాలని అనుకోవడం లేదు. కాబట్టే ఈరోజు నేను చాలా బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ క్షమాపణ కూడా తెలియజేస్తున్నాను. 2014 నుండి నేను పార్టీలోనే ఉన్నాను. 12వ వార్డులో కౌన్సిలర్గా నాకు అవకాశం వచ్చింది. ఒక మహిళగా, బలిజ కులానికి సంబంధించిన ఓసీ మహిళగా నాకు అవకాశం వచ్చింది. ఆ రోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క అండదండలతో, వారి యొక్క మంచితనంతో నేను ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నాకు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఇచ్చారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలు కూడా ఇచ్చారు. నేను ఎక్కడా కూడా పార్టీకి 100కి 100% న్యాయం చేయగలిగాను. కానీ నా దురదృష్టం అనుకోవాలో నా అదృష్టం అనుకోవాలో నాకు తెలియదు. కానీ 3 సంవత్సరాల క్రితం మన నారా లోకేష్ గారు ఆయనే స్వయంగా నాకు జిల్లా మహిళా అధ్యక్షురాలు పదవిని ఇవ్వడం జరిగింది. అంతటి గొప్ప వ్యక్తి నాకు ఇవ్వడం నేను చాలా గర్విస్తున్నాను. కానీ ఈరోజు ఇలా చెప్పడానికి కూడా చింతిస్తున్నాను. లోకేష్ గారికి ఎక్కడా కూడా ఒక చిన్న చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే నేను పార్టీకి అహర్నిశలు కష్టపడ్డాను. పార్టీ ఆదేశం ఇచ్చిన అనుక్షణమే ఏ కార్యక్రమం చేయగలిగాను. కానీ శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఒక నియంత నన్ను పని చేసుకోనివ్వలేదు. నేను ఎన్నోసార్లు పలు విధాలుగా నేను పార్టీ అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే పదవో లేకపోతే ఇంకో పదవో దైవ ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఎవరిని అడగలేదు. కేవలం నాకు ఒక జిల్లా పదవి మన లోకేష్ గారు ఇచ్చారు. ఆయన దగ్గర ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను నా శక్తికి మించి పోరాటం చేశాను. కానీ ఇక్కడ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మహిళా కమిటీ అని ఇచ్చారు. కానీ ఏ ఒక్కరిని కూడా నాకు సహకరించకుండా నన్ను ఎన్నో విధాలుగా బాధ పెట్టారు. ఎక్కడైనా అవతల పార్టీ వాళ్ళు మనల్ని వేధిస్తే దానికి సమాధానం ఎలా చెప్పాలో నాకు తెలుసు. కానీ అవతల పార్టీ కన్నా ఇక్కడ పార్టీలో ఇక్కడ నాయకుల దగ్గర నేను పోరాటం ఎక్కువ చేయాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇంతవరకు కూడా భరించాను. ఎందుకంటే మన ఇంటి విషయాలు మనం బయట చెప్పుకోకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఇంతకాలం కూడా నోరు తెరవల. కానీ నా బాధను ఎప్పటి నుంచో తెలియజేస్తూనే వచ్చాను. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నో రకాలుగా, అంటే నా కులం కానివ్వండి, కొన్ని విషయాలు చెప్పుకోకూడదు, ఒక ఆడబిడ్డగా నేను చెప్పుకోకూడదు, అలాగే నన్ను ఎన్నో రకాలుగా కూడా అవమానించడం, అవహేళన చేయడం, నానా రకాలుగా కూడా ఇబ్బంది చేస్తే కూడా పార్టీ కమిట్మెంట్ కోసమే, పార్టీ కోసమే నేను పనిచేయగలిగాను. కానీ ఈ మధ్య మరీ దారుణంగా నన్ను పూర్తిగా పని చేయనీయకుండా, కనీసం ఇక్కడే నన్ను అస్సలు అలో చేయడం లేదు. పోనీ మిగతా నా పార్లమెంట్ అధ్యక్షురాలంటే ఒక శ్రీకాళహస్తినే కాదు 7 నియోజకవర్గాల్లో చేయొచ్చు అని పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని నేను మిగతా నియోజకవర్గాల్లో చేస్తా ఉంటే కూడా కాళహస్తి దాటనివ్వకుండా ఇక్కడ నుంచి వేరే మండలం కూడా పోకూడదు అనేసి హుకుం జారీ చేశారు. ఇలాగా ఇక్కడ ఉంటే నేను ఎలా పని చేయాలి?
ఇప్పటి వరకు భరించాను. నిన్న మా బాలయ్య బాబు గారు కూడా వచ్చారు. కనీసం ఈరోజు మన కాళహస్తిలో వస్తే కూడా ఒక పిలుపు లేదు నాకు. అదేవిధంగా మన బాబు గారు వస్తే కూడా నన్ను రానివ్వలేదు. ఈ విధంగా వీళ్ళు ఇన్ని అరాచకాలు చేస్తా అంటే కూడా నేను ఎందుకు మౌనంగా ఉన్నానో అధిష్టానానికి తెలుసు. కానీ ఇక నాకు ఓపిక లేదు. కాబట్టే ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.